పూర్వకాలంలో దొంగల పాలు కాకుండా తమ డబ్బులు నగలు దాచుకోవడానికి ప్రజలు లంకె బిందెలను భద్రంగా భూమిలో పాతిపెట్టేవారు. ఇలాంటి ఒక పాత్రే ఇప్పుడు జునాగఢ్ వస్తు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దబలా అని పిలిచే ఈ 500 ఏళ్ల క్రితం నాటి పాత్ర పంచధాతువులతో అంటే 5 లోహాలతో తయారు చేసింది కావడం విశేషం. బ్యాంకులు లేని కాలంలో ప్రజలు తమ దగ్గర ఉన్న ఆభరణాలు, నాణేలు, విలువైన రాళ్ళు, రత్నాలు లాంటి వాటిని ఇలాంటి దబలాల్లో భద్రంగా దాచుకునేవారు. అంటే ఇవి ఆనాడు వ్యక్తిగత బ్యాంకుల్లా పనిచేసేవి. ఒకవేళ ఆ ప్రాంతంలో దొంగల భయం ఎక్కువగా ఉంటే ఈ దబలాలను తమ ఇళ్లలో లేదా పొలాల్లో పాతిపెట్టేవారు. రాజుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఇలానే చేసేవారని అంటారు. అందుకే ఆనాటి ప్రజల ఆస్తిలో దబలా ఒక ప్రత్యేక ప్రధాన భాగంగా ఉండేది. ప్రస్తుతం జునాగఢ్లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలో 500 ఏళ్ల నాటి పంచలోహ దబలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కూజా ఆకారంలో ఉన్న పెద్ద పాత్ర. దీనిపై అరబిక్ లిపిలో ఉర్దూ భాషలో ఒక శాసనం రాసి ఉంది. కాబట్టి ఇది 500 ఏళ్ల క్రితం పరిపాలించిన జునాగఢ్ రాజుల కాలం నాటిదని భావిస్తున్నారు. శైలేష్ ప్రజాపతి అనే వ్యక్తి దీన్ని సేకరించి భద్రపరిచారు. అంతేకాదు ఈ ప్రదర్శనలో పూర్వకాలం నాటి అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లు, ఆభరణాలు, పాత్రలు, వస్తువులు, పెట్టెలు, దీపపు ప్రమిదెలు లాంటివి ప్రదర్శిస్తున్నారు. వీటిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.